ఈ రోజు మనం ఒక సామాన్యుడి అసాధారణ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. అతను ఎవరంటే బిర్దేవ్ ధోనే. ఓ గొర్రెల కాపరి కుమారుడు. ఎన్నో అడ్డంకులను అధిగమించి యూపీఎస్సీలో 551 ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో యమగే అనే చిన్న గ్రామంలో బిర్దేవ్ సిద్దప్ప ధోనే జన్మించాడు. అతని కుటుంబం ధన్గర్ సాంప్రదాయ గొర్రెల కాపర్లు. ఇంట్లో విద్యుత్ లేదు, సరైన ఇల్లు లేదు. రోజు గొర్రెలను కాస్తూ ఆకాశం కింద చదువుకునే బిర్దేవ్ కి చిన్నప్పటి నుంచి పెద్ద కలలున్నాయి. 10వ తరగతిలో జిల్లా పరిషత్ స్కూల్లో టాపర్ గా నిలిచాడు. 12వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్ లో అత్యధిక మార్కులు సాధించాడు. యూపీఎస్సీ కళను సాకారం చేసుకోవడం అంత సులభం కాదు. బిర్దేవ్ కి ఖరీదైన కోచింగ్లు, పెద్ద నగరాల్లో ఉండే సౌకర్యాలు లేవు. అయినా పూణేలో సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఢిల్లీ వెళ్లాడు. స్నేహితుల సహాయంతో చదువుకున్నాడు. మొదటి 2 ప్రయత్నాల్లో విఫలమయ్యాడు, కానీ ఆత్మవిశ్వాసాన్ని వదలలేదు. 3వ ప్రయత్నంలో 2024లో అతను యూపీఎస్సీలో 551వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యూపీఎస్సీ ఫలితాలు వచ్చినప్పుడు బిర్దేవ్ కర్ణాటకలోని బెల్గాంలో గొర్రెలను కాస్తున్నాడు. అతనికి తన విజయం గురించి స్నేహితుడు ఫోన్ లో చెప్పాడు. బిర్దేవ్ ధోనే కథ మనకొకటే చెప్తుంది, కష్టాలు ఎన్ని వచ్చినా కలలను వదులుకోవద్దు. అతను గొర్రెలు కాస్తూ ఆకాశం కింద చదువుకొని ఈ స్థాయికి చేరాడు. మీరు కూడా మీ లక్ష్యం కోసం పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధ్యమే. బిర్దేవ్ మనందరికీ ఒక స్ఫూర్తి.